ఆర్ కృష్ణ గారు ప్రభుత్వం చెప్పింది మొదట్లో చేస్తామని చెప్పారు 42% చట్టబద్ధతతోటే స్థానిక ఎన్నికలకు పోతాం అంటే అట్లా లేదు కదా. బీసీలను పచ్చి దగా చేసింది, మోసం చేసింది. 42% స్థానిక సంస్థలు ఇస్తాం, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లు, మున్సిపాలిటీలు అని చెప్పి 2 ఏళ్లుగా బుకాయించింది. వాగ్దానం చేసింది, దేశానికి రోల్ మోడల్ అన్నది, అనేక రకాలుగా వాగ్దానాలు చేసింది. తీరా కోట్ల స్టే ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, కోట్ల ఓ మాట చెప్పింది, మేము ఎన్నికలకు పోతాము టెంపరీగా. అరే కోట్ల కేసు నడుస్తుంటే ఎన్నికలకు ఎట్లా పోతావు, నీ చిత్తశుద్ధి ఏంటిదని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అక్కడ ఆ మోసం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము దశల వారీగా మనం పరిశీలిస్తే మోసము, కుట్ర కనిపిస్తుంది. మొట్టమొదట అది మీరు రేవంత్ రెడ్డిని కలిసిరు, గతంలో మాట్లాడిరు, అసలు అప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? ఇప్పుడు ఏమన్నా నువ్వు సెంట్రల్ తీయాలి, రాజ్యాంగాన్ని సవరించాలంటున్నావు, జీవోది సరిపోతుంది అన్న, జీవో తీశాడు. రాజ్యాంగం ప్రకారం జీవో తీశారు. నా ఇంప్లిమెంట్ దశలో కోర్టుల కేసు పడ్డది, ఆగిపోయింది. అయితే జీవోకు బలమైన జీవో, అది రాజ్యాంగ పద్ధతి ఉంది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేకుండా జనాభా లెక్కలు తీశారు. ఇవన్నీ ఉండగా ఆ జీవో ఎట్లా స్టే వస్తుంది? జీవో స్టే వచ్చింది, ఫైనల్ అయినాక ఆగాలే కదా. మేము ఎన్నికలకు పోతామని అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇదే నా మీ చిత్తశుద్ధి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజనే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని తప్పుపడతా ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఎట్లా, ఎందుకు తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి? ఇక్కడ మీరు వాళ్ళ చిత్తశుద్ధి చూడండి. ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వం నియమించిన క్వాసీ జ్యుడిషియల్ అధికారాలు కలిగిన బీసీ కమిషన్ జీవోల తప్పులున్నాయి, ఇంప్లిమెంటేషన్ తప్పు చేస్తున్నారు అని ఆయననే చెప్పాడు. అయినా ప్రభుత్వం స్పందన లేకపోతే ఎట్లా? ఇంత సిగ్గుదపోతారా? మాట్లాడే పరిస్థితి లేదు, మంత్రులు ఎవరు మాట్లాడతలేరు దీని మీద. ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజీనామా, సిగ్గుంటే రాజీనామా చేయాలి. మంత్రులు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ తిరుగుబాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత బీసీలకు అన్యాయం చేస్తుంటే మీరు ఎట్లుకుంటారు? అరే బీసీ కమిషన్ చెప్తుంది, కోర్టులు చెప్తున్నాయి, పబ్లిక్లు చెప్తున్నాయి, 130 బీసీ కులాలు చెప్తున్నాయి, బీసీ సంఘాలు చెప్తున్నాయి, ప్రముఖులైన నాయకులు చెప్తున్నారు, పార్టీలన్నీ చెప్తున్నాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గం. వైఖరి మార్చుకోవాలి. కృష్ణ గారు, ఒకటి ఫైనల్గా, ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్రం యాక్చువల్గా బగ్గుమనాలి, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు రావట్లేదు? ఏం జరుగుతుంది? అంతటా జిల్లాలంతా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు, దాదాపు 150 చట్టాలు చేస్తున్నారు, ఇంకా చేస్తారు. హైదరాబాద్లో రోజు చేస్తున్నాం, మీరు చూస్తున్నారు.